నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. గుమ్మడిదల మున్సిపల్ పరిధి దోమడుగు మున్సిపల్ వార్డు సమీపంలో నల్లకుంట చెరువు బొంతపల్లి ఎట్రోడ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ద్వారా కెమికల్ నీటితో వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అనేక జబ్బులు, రోగాలు, మరెన్నో రకాల ఇబ్బందులు పడుతున్న దోమడు గ్రామస్తులు ఈ నల్లకుంట చెరువుపై ఆ కెమికల్ నీళ్లు ఈ నల్లకుంట చెరువులోకి రావద్దంటూ ఎన్నోసార్లు ధర్నాలు, మరెన్నో కార్యక్రమాలు చేపట్టినా కూడా గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లంతా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇట్టి కార్యక్రమాలు ఏ విధంగా చేపడతారంటూ బీజేపీ మండల నాయకులు ఈ కార్యక్రమాలపై మరెన్నో విమర్శలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టద్దంటూ మండల్ పార్టీ అధ్యక్షులు మరెంతో మంది నాయకులు ఇట్టి విషయంపై మాట్లాడారు. बिड़ा खबरदार 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 एट्रो कंपनी खबरदार मेट्रो कंपनी खबरदार ఐక్యత దోమాడు ప్రజల ఐక్యత జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యొక్క నల్లకుంట వాగు దుస్థితి చూస్తే ఒక ఈ జన్మకు కూడా ఈ బతుకు కూడా వేస్ట్ అన్నట్టు ఉంది. ఎందుకంటే ఈ యొక్క చెరువు అంటే మన పల్లెటూరు మన పల్లెకు పట్టుకొమ్మ లాంటి చెరువు. ఇలాంటి చెరువుల కెమికల్ వదిలిపెట్టి చేసి వాటి మీద పడకుండా ఈ సుందరీకరణ పేరుతోటి ఎమ్మెల్యే వచ్చి చేస్తున్నాడంటే ఆ ఎమ్మెల్యే ఏమో రోడ్ల పడతా బాత్రూములు లేవు ఏమా ఆ కంపెనీ బంద్ చేసి ఇచ్చింది. దీని సుందరీకరణ చేయాలి కానీ కంపెనీ అట్లే పెట్టుకొని సుందరీకరణ చేస్తే ఎంత చేస్తారా భయ్? మీద పౌడర్ రుద్దిపోతాం అందరికి. అయ్యా ఎమ్మెల్యే గారు మీరు కొద్దిగా ఆలోచించండి. మా బతుకులు ఇవి. ఈ చెరువు మంచిగా ఉంటుంది, మా ఊరు మంచిగా ఉంటుంది. అలాంటి దాన్ని వదిలిపెట్టి సుందరీకరణ పేరుతోటి మనం అభిపెట్టి చేయకు. మేము కూడా పరిచయం అయిపోతాం. ఇవాళ నువ్వు ఒక 5 సంవత్సరాలు ఉంటావు, మళ్ళీ పోతావు. కానీ ఉంటుంది మేము లోకల్ ఎప్పటికి ఉండేది. మేము ఎప్పటికి ఉండేదాన్ని చేయి. ఇదన్నా 100 ఏళ్ళ శాసనం ఉంది. ఆ శాసనాన్ని కరెక్ట్ చేయి. కానీ సుందరీకరణ పేరుతోటి ఆగం చేయకు. సుందరీకరణ మాకు కంపెనీ తీస్తేనే మాకు సుందరీకరణ అవుతుంది. ఆ కంపెనీ తీయకపోతే మాకు సుందరీకరణ కాదు. నువ్వేం చేస్తావో నీ కౌన్సిలర్లు నువ్వు దగ్గర మీరు పెద్ద పెద్దలు ఉండరు, మీరు అందరు కలిసి ఆ కంపెనీ బంద్ చేసి ఏర్పాటు చేయాలి. కానీ నువ్వు సుందరీకరణ చేస్తాంటే ఇది ఉమ్మాటి కాదు. మీరేం చిన్నోళ్ళు కాదు, మీకు అంత తెలిసినే. మా చైర్మన్ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు మర్చిపోయాడు. మా చైర్మన్ గారు కూడా కౌన్సిలర్లు వీళ్ళందరూ రోడ్ల కూడా కంప్లైంట్లు చేయాలి. కానీ పడతావాడి ఇవన్నీ దీనికి ఇది కూడా కంపెనీ బంద్ చేయకపోతే దీని మూల్యం చాలా దూరం పోతుంది, చాలా దూరం. సుందరీకరణ చేయి. కానుకుంట రోడ్డు సుందరీకరణ చేయి. 6 మంది చచ్చిపోతారు, 6 మంది చచ్చిపోతారు. కొంతమంది పుస్తలు అయిపోయినాయి ఇప్పటికి. ఆ ఉసురంతా మీకు పుడుతుంది. అవి చేయ సుందరీకరణ. ఇదిగా సుందరీకరణ. కంపెనీ బంద్ చేస్తేనే మాకు సుందరీకరణ. పేదోళ్ళు ఎంతమంది చెరువులు నీళ్ళు తాగి ఇప్పటిదాకా ఎంత అయ్యారు అని చెప్పి తాగే నీళ్ళు ఇవి తాగా కడుక్కొని కూడా ఉపయోగపడుతుంది. చేయలు అనుకుంటే కూడా ఆ కెమికల్ అవుతుంది కదా. ఎమ్మెల్యే గారు చూడండి, కౌన్సిలర్ గారు చూడండి, ఇగో చూడండి చైర్మన్ గారు, ఇవి లేదు. ఇది సుందరీకరణ చేసుకుంటూ పోతాం.
సరే చూసా మీ సుందరీకరణ ఇంతవరకు నువ్వు కంపెనీని బంద్ చేస్తేనే మాకు సుందరీకరణ అవుతుంది. జై శ్రీరామ్. దీని మూల్యం బాగా చెల్లించవలసి వస్తుంది కంపల్సరీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సుందరీకరణ అంటారు. ఏడ సుందరీకరణ చేస్తారండి? మొత్తం కెమికల్ వాటర్ ఎట్లా ఉంటుంది ప్రజలు? అది సుందరీకరణ. ఇన్ని రోజుల నుంచి ఆలోచన లేని కంపెనీ వాళ్ళు అంతా కలిసి సుందరీకరణ చేయడానికి ఈరోజు ఏర్పరుస్తున్నారు. ఇదంతా కార్యక్రమాలు ఇది మా యొక్క ఉమ్మడాల మున్సిపాలిటీ ఒక తీరు ఇది. పారిశ్రామిక వాడని పేరున్నది కానీ ఒక ఏం లేదు. జై శ్రీరామ్. రైతు లేనిదే రైతు లేనిదే. రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్. జై జవాన్. జై కిసాన్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఈరోజు మన గుమ్మడిదల మండలం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రమైనటువంటి దోమాడు గ్రామంలో నల్లకుంట చెరువు అనేది మన పారిశ్రామిక వాడకల నుంచి వస్తున్న రసాయనం వల్ల ఈ యొక్క చెరువు ఇదైపోయింది. ఆ యొక్క కార్పొరేట్ సంస్థ అయినటువంటి ఎట్రో గ్రూప్ కంపెనీ వాళ్ళు ఎన్నో రకాలుగా బ్రాంచీలు క్రియేట్ చేసి మొత్తం మండలం అంతా ఆక్రమించేసుకొని ఈ యొక్క గ్రామీణ ప్రాంతమైనటువంటి దోమాడు కానీ ఈరోజు అన్నారం కానీ బొంతపల్లి బొంతపల్లి కానీ ఇంకా ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి విస్తరించిపోయి ఈరోజు మన దోమాడు గ్రామ ప్రజలను మభ్యపెట్టేసి వాళ్ళు చెప్తున్నట్టుగా చేయకుండా ఈ యొక్క కలుషితమైన నీరును ఈరోజు మన శాసనసభ్యులు గుడం మైపాల్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన కనుసైరలో మెల్లగా ఇది చేసుకుంటా చేసి అంతా మనదే రాజ్యం, అడిగిందల్లా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఆయన ఒకటే ఒట్టెట్టు పోకడ పోతుండో. అలా కాకుండా పరిశ్రమ ప్రతినిధులకు నేను ఏం చెప్తుందంటే, మీరు దోమాడు గ్రామము అన్నారం గ్రామంలో గల రైతులను మొత్తానికి మీరు ముంచేస్తుర్రా బిడ్డ. మీరు ఫస్ట్ మీ కంపెనీలు బంద్ చేసుకొని ఈ సుందరీకరణ కార్యక్రమాలు మీరు చేపట్టొద్దు. ఎన్నడూ లేని సుందరీకరణ కార్యక్రమం ఏంది బాబు? మీరు దోమాడుగు గ్రామంలో ఉన్న రైతులు ప్లస్ గ్రామంలో ఉన్న అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నాకనే మీరు యొక్క సుందరీకరణ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. మీ యొక్క కంపెనీ ఫస్ట్ మూపేసేయండి. మూపేసినాకనే మేము అవన్నీ ఇచ్చేసినాము. మొత్తం రిపోర్టు కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకున్నాం. అన్ని ఇష్టం ట్రిబ్యునల్లో కూడా కోర్టుల కేసుల మీదే తప్పుందని చెప్పేసి నివేదిక ఏర్పడ్డది. మీరు మెల్లగా ఎమ్మెల్యే గారిని ఇది చేసుకొని అది ఒక పాలక వర్గాన్ని ఇది చేసుకొని చెప్పేసి మెల్లగా కమ్ముకొని చేసుకొని లోపల మీరు పని చేసుకుంటామంటే కుదరదు బిడ్డ. మీరు ఫస్ట్ మీరు పరిశ్రమ బంద్ చేయండి బిడ్డ. ఆల్రెడీ మేము సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి IIF కూడా మేము కాంప్లీట్ చేసినామండి. మెయిల్ పెట్టాం, అన్ని పెట్టినాము. మీరు ఏది అనుకోకండి, మీ తన డబ్బులు ఉన్నాయని చెప్పేసి మా దోమాడు గ్రామ ప్రజలు అన్నారం గ్రామ ప్రజలు ఏమి నిద్రపోతున్నట్టుగా లేమండి. మీరు దయచేసి మీ యొక్క కంపెనీ మూసి చేసుకొని మీ యొక్క సుందరీకరణ పనులు ఆపుకోవాలని చెప్పేసి నేను మా భారతీయ జనతా పార్టీ గుమ్మడిదల మండల శాఖ నుంచి నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవేళ మీరు ఇదే తందుగా మీరు కొనసాగిరనుకో మీ యొక్క యంత్రాంగం పోలీసు బలగాన్ని ఎంత దించినా కూడా బిడ్డ గుమ్మడిదల మండల అధ్యక్షుడు ఐలయ్యమ్మ ఏం పనిచేయదు. అది మీకు కూడా తెలుసు. మీరు లోపల ఇది చేసుకొని ఏదో చేస్తున్నామన్నట్టు కాదు. మీరు ఖచ్చితంగా ఈ యొక్క పునరుద్ధరణ పనులు, చెరువు పనులు అన్నీ మీరు పాత గవర్నమెంట్ లాగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా అదే తద్దుగా చేసుకుందాం, మేమే చేసుకుంటామంటే మాత్రం నడవదు బిడ్డ. మీరు దయచేసి ఈ దోమాడు గ్రామ ప్రజల పట్ల నేను ఎంత దూరమైనా వెళ్తా. రేపటి నుంచి నెల రోజులు కాదు కదా, మొత్తం మీరు కంపెనీ బంద్ చేసేంత వరకు మేము కంపెనీ కాడ మీ చెరువు కాడ మాత్రము మీరు ఎలాంటి పనులు చేయకూడదని చెప్పేసి మీకు మంచితనంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు ఇంతటితో యొక్క పునరుద్ధరణ ఇది చేసుకొని మా దోమాడు మా మండలంలో గల 13 గ్రామాలలో ఏ అవసరాలు ఏ ఉన్నాయో చూడండి. ఫస్ట్ చూసినాక పునరుద్ధరణ పనుల గురించి ఆలోచన చేద్దాం. అందులో భాగంగా దోమాడు గ్రామ ప్రజలు అన్నారం గ్రామ ప్రజల యొక్క అభ్యంతరాన్ని మీరు స్వీకరించాలి. ఓటు పద్ధతిలో ఎవరేమి ఇది చేస్తారో అది చూసినాకనే మీరు యొక్క పనులను చేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్కు, చైర్మన్కు, జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.